అమ్మ తరమాన్ని ఎలా తయారు చేస్తారు? కొండ అవన్నీ కుటమామ ఎంత తీసుకొని అంత కొండ. ఇప్పుడు ఎంత కొండ మీ కుటమామకి ఎంత కొండ. అవును. ఆయనకి చక్కని కడిగేసి బొట్లు నిండా పసుపు రాసేస్తాం. చుట్టూ గంధం బొట్లు కుంకుమ బొట్లు తగిలించేస్తాం. దారము కడతాం. దారము పసుపు దారం కట్టేసి అది మంచి రోజున ఒక దగ్గర పూజ చేసుకుంటాం. మూల అది మరి వాడము, ఎప్పుడు తీయము ఏడు తీయము. ఆ పూజ చేసుకొని మనము అన్నం వారుస్తాం కదా, ఎంత చూడైతే అంత కొండ వార్చుకుంటాం అన్నము. ఆ ఉడుకు గింజి ఈ నీళ్ళు వేస్తే 3 రోజులు పులుపు అవుతుంది. పులుపు అయిన తర్వాత ఆ తర్వాత మనం ఏ పొద్దు తీసుకోవాలంటే లైచ్చోరం తీయము. బుధవారము ఎప్పుడో కడగాలంటే బుధవారం కడగడం అంతే. దాంతో చారు చేస్తారు. చారు చేయడము, మిగిలిన అన్నంలో వేసుకోవడము. మిగిలిన అన్నంలో వేస్తే తాగాలంటే తరవనేసి తాగడము. చక్కెర వేసుకొనో లేదా ఉప్పు వేసుకొనో తాగడము. అవును. దాంతో తరమని చారు కాకుండా గింజన్నం చేస్తారు కదా, అందులో పకాళి. ఇప్పుడు రేత్రి నీవు అన్నం ఉండిపోద్ది కదా, మనం తినగా. అవును. ఆ అన్నంలో నీ తరవని కచ్చంత వేసేసి మళ్ళీ వేడి గింజ వేస్తారు. వేడి గింజ కొండలేసి అంతాం మరి పులుపు అవుతుంది. అవునవును. అది మళ్ళీ నిండా నీళ్ళు పోసేయాలి, వెళ్తూ ఉండకూడదు. తరమని కొండ వెళ్తూ ఉండకూడదు. మన తరమని తీస్తాం ఎంతో, మళ్ళీ నీళ్ళు పోసేయాలి.